హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి గోంగూర వంకాయ కాంబినేషన్లో పప్పు అనమాట. పప్పు అయితే టేస్ట్ ఎవరెస్ట్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ పప్పు తినే వాళ్ళే, పప్పు తినని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. సో మనం కావాల్సిన పదార్థాలు వెళ్ళి చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను ఆ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, 3 ఒట్టి మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టాను, 3 వంకాయలు, 10 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసానమాట, 3 టమోటాలు, పండుగ మాయని టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇది గోంగూర మా చెట్లకు కాసింది అనమాట. గోంగూర కూడా నేను ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని అందులో వచ్చేసి 2 కప్పులు గ్లాసులు తీసుకున్నా కదా, 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇందులో మళ్ళీ 2 రకాలు, విత్ పాలిష్, వితౌట్ పాలిష్ కదా. పాలిష్ లేకుండా ఉండేటివైతే అయినా మనకు ప్రోటీన్ బాగా అందుతుంది. అవి నాటుగా బాగుంటాయన్నమాట కందిబ్యాళ్ళు. సో అవి వితౌట్ పాలిష్ ఉండేటివే కందిబ్యాళ్ళు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ కడిగేసిన తర్వాత, కందిబ్యాళ్ళు 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి వాటర్ 4 గ్లాసులు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పచ్చిమిర్చి, ఇప్పుడు వచ్చేసి టమోటాలు, 3 పండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఆ టమోటా ముక్కలు, ముందే గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర అంతా వేసేసుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు, మళ్ళీ ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి కూడా తుంచి పెట్టేసుకున్నాం కదా, ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ముందే వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కొద్దిగా ముందే జీలకర్ర తీసి పెట్టాను, అలాగా కొద్దిగా ధనియాలు, ఇవన్నీ వేసేసి కొద్దిగా పసుపు అండి, 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అని పర్వాలేదు, ఏమంటే యాంటీబయాటిక్గా యూస్ చేస్తారు కాబట్టి పసుపు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసినా ఏ ఇబ్బంది ఏం లేదు. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక గంట తీసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని ఫైనల్గా అయితే మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే అనమాట. 4 లేక 5 విజిల్లు వస్తే పప్పు పర్ఫెక్ట్ ఉడికిపోతుందండి. వెనిపేటప్పుడు కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత బాగా పప్పు ఉడికిందంటే, మనం గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు సరిగా ఉడకదు అనుకుంటారు, ఏం లేదండి. 4 లేక 5 విజిల్ పెట్టారంటే పప్పు బాగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్ తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దాంట్లో మేము ఎక్కువ రాళ్ళు ఉప్పే అనమాట, రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కొద్దిగా ఉంటే అన్నీ వంచేసి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని పప్పుని వెనిపేయడమే అనమాట. మేము ఎక్కువ అయితే అయినా ఆల్మోస్ట్ కొద్దిగా విజిల్ ఎక్కువ పెడతామన్నమాట. అప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి తిప్పేదానికి అవసరం లేకుండా ఎనిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి పెట్టేసినాం కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ కూడా చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి మేము టేస్ట్ కోసము కస్తూరి మేతి వాడామండి. స్మెల్ కూడా తిరువాతలో చాలా బాగా వస్తుంది స్మెల్. కస్తూరి మేతి కొద్దిగా వేయండి, తర్వాత కొద్దిగా ఇంగువ, టేస్ట్ కానీ ఈ అరోమా స్మెల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట పప్పుకి. ఇంగువ యాడ్ చేయండి, అలాగే కస్తూరి మేతి కూడా వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రసంలో కూడా చాలామంది ఇంగువ వేసుకునే వాళ్ళు ఉన్నారు, సాంబారే కాదండి, రసంలో పప్పులో కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. మేమైతే పప్పుకి ఇంకా రసానికి సాంబార్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవి బాగా అన్ని బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా పప్పు వేగి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు ఇందులో వేసేయడమే. పక్కన పప్పు నీళ్ళు కూడా తీసి పెట్టాం కదా వెనిపేటప్పుడు, ఆ పప్పు నీళ్ళు కూడా వేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ స్టవ్ అలా ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి ఇవన్నీ బాగా ఈ తర్వాత అంతా బాగా పట్టేలాగా కొద్దిగా ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేసేసుకుంటే గిన పప్పు రెడీ అయిపోయిందండి. గోంగూర వంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది, పిల్లలకి ఐరన్ కూడా వస్తుంది కదా. అలా ట్రై చేసి అప్పుడప్పుడు పిల్లలకే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.